నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్‌పి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. మీకు తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం? సెప్టెంబర్ మాసం మనం చూసుకున్నామంటే కన్యారాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. ఇదేంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ 12th లార్డ్ అంటే ఏంటంటే సూర్యుడు మనకి ఆయన ఓన్ హౌస్లో సింహంలో ఉంటున్నారు, కానీ ఏంటంటే దిగుతున్నారు. సో తప్పక ఖర్చు అనేది రాసి పెట్టుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు, కానీ రాబడి అయితే ఉంది, ఖర్చు అనేది అధికం ఉంది అనమాట. సో ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ మంత్ అనేది సూచన వాళ్ళకి. ఎందుకంటే ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది చూసుకోవడం అనేది అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. సో అది చేసుకుంటే అట్లీస్ట్ మనకి ఎక్కడ ఖర్చు పెడుతున్నామో తెలుస్తుంది. అలాగే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొన్ని కనిపిస్తున్నాయి. సో తప్పక దాంట్లో మీద ఒకటి ధ్యాస పెట్టాలి. ఏంటంటే హెల్త్ తర్వాతే మిగతా అన్నీ అనమాట. సో అలాగే సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే ఫారెన్ టచ్ అనేది కూడా వస్తుంది తప్పక. 7th లో మనకి రాహు ఉన్నాడు, అలాగే 6th ఏమో మనకి శని ఉన్నారు. శని రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక చదువు విషయంలో ఎస్పెషల్ స్టూడెంట్స్కి చాలా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దూరపు దేశాలు వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళు ట్రావెలింగ్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది, శ్రమ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. అలాగే శ్రమ పడినా దానికి తగిన ఫలితం అనేది తప్పకేస్తారు ఈ నెల. ఎందుకంటే శని ఇంకా నవంబర్ వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ పర్వాలేదు. అలాగే ఏంటంటే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే ఏంటంటే మనకి ఎవరన్నా వచ్చి సూచనలు చెప్పినప్పుడు కానీ, ఒక సూచన ఇంకోళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానీ, ఖరీదైన వస్తువులు కొనుక్కున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేసుకోవడం మంచిది అనేది సూచన అనమాట. అలాగే కెరీర్ విషయానికి వస్తే కనుక వీళ్ళకి కెరియర్ పరంగా బాగానే ఉంటుంది.
అలాగే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడతారు. అంటే రాబడి ఉంది, పోబడి ఉంది. సో, ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అనేది సూచన. అలాగే కొత్తగా ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఎందుకంటే మనకి మెర్కురీ ఇప్పుడేమో 11th సంచారం, అంటే ఈ రాశికి అధిపతి 11th సంచారం జరుగుతోంది కనుక తప్పక బానే ఉంటుంది అని చెప్పుకోవాలి. అలాగే కూడా మనకి 10th మనకేమో కుజుడు ఉన్నాడు, థర్డ్ లార్డ్ ఉన్నాడు. అంటే కొన్ని ఇబ్బందులు పడినా అటు కెరియర్ డెవలప్‌మెంట్ అనే దానికి బానే ఉంటుంది అని చెప్పుకోవాలనమాట. అండ్ ఆల్సో మనం ఇప్పుడు వీళ్ళకి పరిహార విషయానికొస్తే కనుక తప్పక శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాలి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే ఏంటంటే నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం. శనివారం మనం ఏంటంటే తైల దీపం పెట్టుకోవడం ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అలాగే మహాలక్ష్మికి స్తోత్రం చేయడం, ఎస్పెషల్లీ ఆన్ బుధవారం చేయొచ్చు. అలాగే మనం ఫ్రైడే చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే శుక్రుడు కూడానే ఉన్నారు కనుక తప్పక అది చేసుకుంటే ఏంటంటే కొంతవరకు మనకి స్థిరలక్ష్మి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా మన వస్తువు కొనుక్కుంటే తప్పక ఖర్చు అనేది అధికమే. కలర్స్ అండ్ దిక్కుల విషయం అదే కలర్స్‌కి మనం వచ్చామంటే తప్పక వీళ్ళు రెడ్ అది వాడడం గానీ, రెడ్ నుంచి ఆరెంజ్, రెడ్ అలా వాడడం. ఎందుకంటే సన్ ఇప్పుడు మూవ్‌మెంట్ ఉంది కనుక ఎక్కువ వాడడం, ఎస్పెషల్లీ బుధవారాలు వాడడం అనేది మంచిదనమాట. అలాగే ఏంటంటే దిక్కుల విషయానికొస్తే కూడా మనం ఎక్కువ వెస్ట్ అనేది చెప్పుకోవాలి. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ మనం ఎక్కువ చెప్పం కనుక మనం వెస్ట్ చెప్పుకుంటాం అనమాట. సో, వెస్ట్ డైరెక్షన్, ఆ డైరెక్షన్‌లో దిశగా వెళ్తే మంచిదే. ట్రావెలింగ్ కూడా ఆ దిశలో వెళ్ళడం అనేది మంచిది అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కొంచెం కష్టపడితే 100% రిజల్ట్ అనేది బాగుంటుంది. పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. పరిహారాలు చేసుకునే ముందు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి. డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గర మీరు వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాస్తే మళ్ళీ కలుద్దాం. నమస్తే.